130Kలో మీకు అయితే అన్ని ఫోన్స్ అయితే యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇస్తారు, 128GB స్టోరేజ్ ఇస్తారు, ఎల్సీడీ డిస్ప్లే ఇస్తారు. మళ్ళీ కెమెరాస్ కూడా అంత బాగున్నాయి. ఈ ఫోన్ లో అయితే మీకు కెమెరాస్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి 130Kలో. ఆ ఫోన్ అయితే ఆఫర్ లో మీకు అయితే 26,000 కి వస్తుంది. ఫోన్ వచ్చేసి మీకు అయితే మోటోరోలా S60 Pro. దీంట్లో BGMI కూడా మీరు అయితే 120 FPS లో ఆడుకోవచ్చు. హలో యూఐ మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీకు అయితే డిజైన్ కూడా మీకు ప్రీమియం డిజైన్ ఇచ్చి బ్యాక్ సైడ్ అయితే ఇదైతే ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే 26-27 అట్లా నడుస్తుంది. నెట్ ప్రైస్ అయితే 30,000 అట్లయితే ఉన్నది. మీకు అయితే మళ్ళీ 512GB అయితే ఇస్తారు వీళ్ళైతే బేస్ మోడలే. దీంట్లో MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చి ఇదైతే పవర్ఫుల్ ప్రొసెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అండ్రాయిడ్ స్కోర్ కూడా 18 lakhs ప్లేస్ అయితే వచ్చింది. అండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు అయితే UFS 4.0 మీద వస్తుంది. ఫోన్ అయితే మీకు అయితే డే టు డే లైఫ్ లో కూడా చాలా ఫాస్ట్ అయితే ఉండదు. మీకు అయితే ఫోన్ అయితే యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉండదు ఈ ఫోన్ లో. BGMI కూడా మీకు అయితే 120 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే. మీకు అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఈ ఫోన్ లో. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది గేమ్స్ కూడా ఈ ఫోన్ లో అయితే మీరు అయితే ఆడుకోవచ్చు. మాక్సిమం టెంపరేచర్ అయితే 38-40 మధ్యలో అయితే నడుస్తుంది. కర్వ్ డిస్ప్లే కూడా ఇచ్చి ఈ ఫోన్ లో మీకు అయితే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది ఈ ఫోన్ లో. ఈ ఫోన్ వచ్చేసి మీకు హలో మోటో యూఐ మీద రన్ అవుతుంది, Android 16 మీద రన్ అవుతుంది. ఇంకా 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. మీకు అయితే హ్యాప్టిక్స్ కూడా ప్రీమియం అయితే ఇచ్చి హ్యాప్టిక్స్ అయితే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చి ఈ ఫోన్ లో. మీకు అయితే డివైస్ జీరో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్ లో. మీకు అయితే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు, 10 బిట్ డిస్ప్లే ఇచ్చిల్లు, 4500 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. మీకు అయితే అవుట్డోర్ లో విజిబిలిటీ అయితే చూసుకోవచ్చు. అవుట్డోర్ లో విజిబిలిటీ అయితే మీకు అయితే ఇట్లనైతే ఉంటుంది. ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టుకుంటే అవుట్డోర్ లో అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్ లో. HDR వీడియోస్ కూడా మీరు అయితే ప్లేబ్యాక్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోన్ లో అయితే. 17 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిల్లు, Wi-Fi 6E ఇచ్చిల్లు, Bluetooth 5.4 అయితే ఇచ్చిల్లు, 5G ప్లేస్ కూడా వస్తుంది ఈ ఫోన్ లో. మీకు అయితే NFC సపోర్ట్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకు అయితే 8 to 9 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. మీకు అయితే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది ఈ ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిల్లు, ఇంకోటి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు, 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకు అయితే కొన్ని కెమెరా సాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ కూడా మీకు అయితే బాస్ అనేది దీంట్లో టెలిఫోటో లెన్స్ ఇచ్చిల్లు కాబట్టి ఫోటోస్ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యి. ఇది మొత్తం ఇంకా ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ బాగానే ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది ఈ ఫోన్ లో. మీకు అయితే ఆల్రౌండ్ ఫోన్ గురించి చూస్తాను ఈ ఫోన్ అయితే ఒకసారి తప్పకుండా చెక్ అయితే అండి మీరైతే. ఫోటోస్ అయితే అల్ట్రా వైడ్ 1x టెలిఫోటో శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన, 3x టెలిఫోటో తీస్తే మీకు అయితే ఫోటోస్ అయితే ఇట్లనైతే వస్తాయి. కొన్ని లో లైట్ శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన చూసుకోవచ్చు. మీకు అయితే లో లైట్ లోనైతే ఇట్లనైతే వస్తాయి. కొన్ని ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. బ్యాక్ సైడ్ మీరు అయితే 4K 30 FPS లోనైతే వీడియోనైతే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఒక వీడియో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన వీడియోనైతే మీకు అయితే ఇట్లనైతే వస్తుంది. వీడియో కూడా బాగానే వస్తుంది. వీడియో కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఈ ఫోన్ లో. 186 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. మీకు అయితే IP68-69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. బెజల్స్ కూడా చాలా తక్కువనే ఇచ్చిల్లు. అసలు బెజల్స్ లేవని చెప్పుకోవచ్చు ఇక ఫ్రంట్ అయితే. బ్యాక్ సైడ్ అయితే లెదర్ అయితే ఇచ్చిల్లు. లెదర్ క్వాలిటీ అయితే నార్మల్ గా ఉన్నది. మీకు అయితే ఫ్రేమ్ అయితే పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ అయితే అండి. 130Kలో బెస్ట్ ఫోన్ అని నేనైతే మీకు ఇది చెప్తా. అలానే ఆల్రౌండర్ ఫోన్ కూడా నేనైతే మీకు ఇది చెప్తా. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చుతున్నైతే ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.